ఈ సభకు అధ్యక్షత నిర్వహిస్తున్న మా మిత్రుడు స్కైలాబ్ బాబు, వేదిక మీద పెద్దలు విజయ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారు, రాములన్న, భూపతన్న, తమ్ముడు నరేష్, వైదన్న, మేడం జ్యోత్స్న మేడం, అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్కైలాబ్ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఎందుకు పెట్టాడో తెలియదు నాకు. ఎందుకంటే వేదిక మీద ఉన్న అందరిలో నరేష్ ఒక్కడు తప్పిస్తే అందరికన్నా చిన్నవాడిని నేను. సరే, నేను కూడా మీలాగా ఇక్కడ హాజరైనటువంటి చాలామంది లాగా ఒక 25 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాను కనుక ఆ అర్హతతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నాను. చాలా సంతోషం. అంటే సమాజంలో మనుషులు కలుసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ముఖ్యంగా మతపరమైన సందర్భాలు మనుషులను చుట్టుముట్టేస్తూ ఉన్నాయి చాలా విరివిగా ఈ రోజుల్లో. వారానికి ఒక పండగ చుట్టూ కేంద్రీకృతం అవుతూ ఉన్నారు. సరే, హిందూ మతంలో కాస్త ఎక్కువగా, మిగతా మతాల్లో కాస్త తక్కువగా ఉండొచ్చు, కానీ ఏ మతమైనా సరే మనిషిని ఆ మతం చుట్టూ కేంద్రీకరించే విధానం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది మన అందరిలో ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికవుతున్న ప్రభుత్వాలు, చాలా పెద్ద పెద్ద దేశాల్లో ఎన్నికవుతున్న ప్రభుత్వాలన్నీ కూడా తిరోగమన భావజాలానికి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎన్నికవుతున్నారు. అలాంటి పార్టీలు ఎన్నికవుతున్నాయి. ఇది రెండో విధంగా మనకి ఆందోళన కలిగించే విషయం. మనం ఒక భారతదేశం గురించే మాట్లాడుతున్నాం, కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉన్నది. ఫ్రాన్స్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కానీ, అమెరికా ఎన్నికల్లో గెలిచిన పార్టీ కానీ, ఇవన్నీ ఒక రకంగా ఆయా దేశాల్లో అభివృద్ధి నిరోధక ఆలోచన ఉన్నటువంటి పార్టీ. ఆచరణలో కూడా చూస్తున్నాం వాటి విధానాలు. అయితే ప్రేమికులకి ఒక రోజు అనేది సరే ఒక హిస్టారికల్ సందర్భంలో ఆ రోజును ప్రపంచంలో కొన్ని దేశాలు నిర్ణయించుకున్నప్పటికీ వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అయితే ఎవరికి వాళ్ళుగా విడివిడిగా ఉండి ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్లా అందరూ సామూహికంగా ఒక దగ్గర ఒక ఆలోచనతో కలవటం అనేది, ఇలాంటి ప్రయత్నం చేయటం చాలా ముఖ్యమైన విషయం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయ వేదికల్ని నిర్మాణం చేసి మనుషులందరినీ ఒక దగ్గర కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళలో వైదన్న చాలా రోజుల నుంచి జనవరి 26వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వేదికగా చాలామందిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే, స్కైలాబ్ గారు లేదా ఆర్గనైజేషన్ ఈ ఏరియాలో పనిచేస్తుంది కనుక వాళ్ళు గత 5-6 సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను. 2-3 ఏళ్ల కిందట కూడా ఒక కార్యక్రమం కింద జరిగినప్పుడు కూడా వచ్చాను. అయితే ఇటీవల బైరి నరేష్ ఇటు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక కార్యక్రమం చేశాడు. నన్ను ఆహ్వానించాడు, కానీ వెళ్ళలేకపోయాను నేను. దాదాపు ఒక 300 మంది కుటుంబాలు, ప్రత్యామ్నాయ ఆలోచన కలిగిన కుటుంబాలన్నీ ఒక 3-4 రోజులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని, పిల్లలతో పాటు 5 రోజులు పిల్లలతో పాటు కుటుంబం అంతా, కుటుంబం అంటే భార్యాభర్త మాత్రమే కాకుండా అందరూ కలిసి వచ్చి ఒక 5 రోజులు ఒకే దగ్గర ఉంటే ఆ పిల్లల మధ్యన సంబంధం ఏర్పడుతుంది, ఆలోచనలు ఒకరికొకరు కలుస్తాయి, స్నేహం ఏర్పడుతుంది, కుటుంబాలకి మధ్యన ఒక రకమైన స్నేహం ఏర్పడుతుంది, బాంధవ్యం ఏర్పడుతుంది. ఇలాంటి ఒక ప్రయత్నం నిరంతరం జరగవలసిన అవసరం అయితే ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒంటరిగా ఉండటం వలన ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ప్రత్యామ్నాయ ఆలోచన కలిగి ఉంటాం, సమాజం మారాలనుకుంటాం,
ఈ దేశంలో సోషలిజం రావాలనుకుంటున్నాం. మనం అందరం అలాంటి పద్ధతుల్లో ఆచరణలో నిమగ్నమై ఉన్నాం. అయితే ఈ ప్రత్యామ్నాయ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడానికి, కలిసి ఉండడానికి కార్యక్రమం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే మనకు అలాంటి ఒక ఆచరణ లేదు. అదొక పెద్ద గ్యాప్ ఉన్నది మనకు. అంటే ప్రత్యామ్నాయ సంస్కృతి అంటున్నాం మనం. మార్క్సిస్ట్ అవుట్లుక్లో ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజల సంస్కృతి అంటున్నాం. కానీ ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం విస్తృతంగా డెవలప్ చేసి ప్రజలందరూ కలుసుకునే ఒక సందర్భాన్ని, ఒక వేదికని ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇప్పుడైనా మనం మేల్కొని అలాంటివి చేయకపోతే మన ప్రజలు కూడా, పోరాడే ప్రజలతో పాటు ఉండే మన కార్యకర్తలు కూడా ఉంటారు. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అన్ని విలువలతో ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కనుక. ఎందుకంటే ఇంకో ఆల్టర్నేట్ లేనప్పుడు అనివార్యంగా అందులోకి తోసివేయబడుతున్నారు. వినాయక చవితిలో నిమగ్నం అవుతున్నారు, అయ్యప్ప మాలలో నిమగ్నం అవుతున్నారు, వివిధ పండుగల్లో నిమగ్నం అవుతున్నారు, వాటన్నిటిలో ఉంటున్నారు. ఎందుకు అని అంటే అది సెలబ్రేట్, నిజంగా దాని మీద భక్తి ఉందా లేదా అని పక్కన పెడితే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సందర్భంగా ఉంటుంది. మనుషులందరూ కలవడానికి ఒక సందర్భంగా ఉంటుంది. కుటుంబాలు, బంధువులు, ఫ్రెండ్స్ కలవడానికి ఒక సందర్భంగా ఉంటుంది. మనం చూసాం మొన్న సంక్రాంతి పండుగ వచ్చిందంటే మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది. దాదాపు 30 లక్షలు వెళ్ళారు హైదరాబాద్ నుంచి బయటకని లెక్కలు చెప్పాయి. జస్ట్ కార్లలో వెళ్ళిన వాళ్ళ లెక్కలేదు. కార్లలో వెళ్ళినటువంటి అక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ దగ్గర ఎన్ని కార్లు ఆగాయి, ఆ కార్ల లెక్కను బట్టి కార్లో 4-5 మంది వెళ్ళారని లెక్క వేసుకుంటే ఒక 30 లక్షలు. కానీ ట్రైన్లలో, బస్సులలో వెళ్ళిన వాళ్ళ లెక్కలేదు. హైదరాబాద్ జనాభా 1 కోటి అనుకుంటే సగం జనాభా బయటకు వెళ్ళేది సంక్రాంతి పండుగ. దసరా పండుగకి మనం తెలంగాణలో అదే చూస్తూ ఉంటాం. ఇలాంటి ఒక ఆచరణ ఎన్ని రోజులు కొనసాగుతూ ఉన్నది. అందరూ నిమగ్నం అవుతూ ఉన్నారు. కానీ మనకు ఆల్టర్నేట్ లేదు ఇక్కడ. అందుకే ఈ ఆల్టర్నేట్ను డెవలప్ చేయడానికి మనం ఆచరణలోకి వెళ్ళకపోతే విస్తృతంగా వేదికల్ని ఇలాంటి ఇప్పుడు కులపరమైన సమూహాలు జరుగుతున్నాయి. మొన్న ఒకరు పిలిచారు నన్ను, ఒక 10,000 మంది గ్యాదరింగ్ ఉంటుంది, మీరు రావాలి పలానా కులం అని అంటే నేను చెప్పాను, ఇది ఏమిటి? సరే, కులపరమైన గ్యాదరింగ్స్ ఒక స్థాయిలో అవసరం అవుతాయి. ఎందుకు అవసరం అయితే తమ హక్కులు కోల్పోయినప్పుడు ఆ హక్కులను సాధించుకోవడానికి ఒక పోరాటం, ఒక నిర్మాణం, ఒక పోరాటం, ఒక లక్ష్యం వైపు వెళ్ళడానికి ఓకే, ఇది బాగుంది. కానీ ఈ కులపరమైన గ్యాదరింగ్స్ చివరికి దేనికి దారితీస్తాయి అని చూసినప్పుడు నేను రాలేను, నాకు పరిమితి ఉంటుంది. అక్కడికి వచ్చి నేను ఏం చెప్పాలి? ఈ కులం గొప్పది, అది ఇది అని చెప్పాలి. ఈ చెప్పే పరిస్థితి, ఈ కులం గొప్పదని ఎప్పుడు చెప్పాలి? పోరాటం కోసం చెప్పాలి. కానీ మీరు సమ్మేళనాలు చేస్తున్నారు కదా, ఏం చెప్పాలి అంటే మీరు అదే చెప్పండి సార్ సమ్మేళనాలకు వచ్చి అని వాళ్ళు చాలా వాదన చేశారు నాతో. సరే, చివరికి నేను వెళ్ళలేకపోయాను. కానీ అంటే పరిస్థితి ఇప్పుడు కులాల పరంగా సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి, వనభోజనాల పేరు మీద జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లా జరుగుతూ పోతే మనం అనుకుంటున్న ఆలోచన విధానానికి వేదిక లేకపోతే ఎట్లా ఈ భావజాలాన్ని తీసుకెళ్ళడానికి? కనుక ఇవాళ ప్రేమ పెళ్ళిళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు వినయ్ కుమార్ గారు చేసుకున్న రోజుల్లో, లేకపోతే రామలన్న చేసుకున్న రోజుల్లో చాలా తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ ఆ ప్రభావం వాటిలో చేసుకున్న వాళ్ళే కనిపిస్తారు అప్పుడు. సరే, బయట కూడా హేతువాద ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా కొంత చేసుకొని ఉండవచ్చు. కానీ ఇవాళ చదువుకుంటున్న చోట మనుషులు కలిసి, ఉద్యోగాలు చేస్తున్న చోట మనుషులు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. అది మన వరకు రాకపోవచ్చు. ఇంతకుముందు స్కైలాబ్ చెప్పాడు కదా, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉన్నటువంటి చోట కొంత అంగీకారం ఉంటుంది. కానీ అక్కడ కూడా ఘనీభవించినటువంటి కుల వ్యవస్థ వాళ్ళ మీద వ్యక్తం అవుతూ ఉన్నది. ఆ సందర్భాల్లో కూడా అమ్మాయిలను చంపినది, అబ్బాయిలను చంపిన సంఘటనలు కనిపిస్తాయి మనకి. ఉంది అంటే వీటన్నిటికీ కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు ఈ వ్యవస్థలో ఒక మతము, ఈ వ్యవస్థలో నిర్మాణమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, ఆచరణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు మనిషిని నిర్మాణం చేసుకున్న దాని నుంచి బయటికి రానివ్వటం లేదు. అందుకే దాన్ని మొదలు కొట్టవలసిన అవసరం ఉన్నది. అది కల్చరల్ లెవెల్లో జరగవలసిన పోరాటం ఇదంతా. అయితే నేను ఈ కల్చరల్ లెవెల్లో జరగవలసిన పోరాటం అంటున్నానంటే సాంస్కృతిక పోరాటం, ఆర్థిక పోరాటానికి, రాజకీయ పోరాటానికి భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది, విడిగా ఉంటుందని అర్థం చేసుకోకండి. ఇది ఆర్థిక రాజకీయ పోరాటంలో భాగంగానే ఉంటుంది సాంస్కృతిక పోరాటం. కానీ సాంస్కృతిక పోరాటానికి ఉండే వెసులుబాటు ఏమిటంటే ఇది చాలా వేగంగా ప్రభావం చేయగలుగుతుంది మనుషులు.
ఆర్థిక పోరాటం కన్నా, రాజకీయ పోరాటం కన్నా చాలా వేగంగా మనుషుల్ని సమీకృతం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అందుకే ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ను మనం తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 ఏళ్ళు అయింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల తర్వాత మనం ఇలాంటి ఆలోచనలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. నిజంగా 100 ఏళ్ల నుంచి ఈ ఆలోచనలు చేస్తూ వచ్చి ఉంటే మనకు సంబంధించిన ఆల్టర్నేట్ కల్చరల్ ఫార్మ్స్, ఇప్పుడు చాలా సాంస్కృతిక ఉద్యమాలు పేరు మీద వచ్చిన పుస్తకాలన్నీ చూస్తే మనకి ప్రజానాట్య మండలి చేసినటువంటి ప్రయోగాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప అసలు ఇది మాత్రమే అంటే ప్రజల బాణీని తీసుకొని పాటలు రాయటం, ఒక్కు కథ చెప్పడం, బుర్రకథ ఫామ్లోకి వర్గ పోరాటాన్ని తీసుకొని చెప్పడం, ఇవి మాత్రమే ఆల్టర్నేట్ కల్చర్ అనుకున్నాం మనం. కల్చర్ అంటే అవి మాత్రమే కాదు కదా, మనిషి జీవితం. వాట్ ఈస్ కల్చర్? అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది కనుక వ్యవసాయం మొదలైనప్పటి నుంచి కల్చర్ మొదలైంది ప్రపంచం. కనుక ఈ కల్చర్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు జరిగే మొత్తం ప్రాసెస్, మనిషి జీవితంలో ఉన్న ప్రాసెస్ అంతా కల్చర్ అవుతుంది. ఆ కల్చర్కు సంబంధించిన పుట్టుకకు సంబంధించి ఒక ఉత్సవం ఉన్నది, 21వ రోజు చేస్తున్నారు. దానికి మన వైపు ఏం ప్రాసెస్ ఉంది అని ప్రశ్న వేసుకుంటే నేనైతే 30 ఏళ్ళు చూస్తున్నా, మరి నాకు ఎక్కడ ఆల్టర్నేటివ్ ప్రాసెస్ అందులో కనిపించదు. 21వ రోజు చేసుకోవాలనేది ఒక పద్ధతి కొనసాగుతుంది. మనం ఏమనుకున్నాం అంటే 21వ రోజు ఏమిటి, ఇదేం ప్రత్యేకత, మా పిల్లలకైతే నేను 21వ రోజు ఏం చేయలేదు. కానీ ఇంట్లో మా అమ్మ నాన్న విపరీతమైన అసంతృప్తి. మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకేం పెద్ద అడ్డంకులు రాలేదు. సరే, మా భార్య కుటుంబం విప్లవోద్యమంలో ఉంది కనుక పెద్ద విషయం కాలేదు. సరే, నా కుటుంబం అంటే వాళ్ళే పెద్ద ఆర్థికంగా బాగా డబ్బులుండి నన్ను కాదనుకునే పరిస్థితి లేదు మా అమ్మ నాన్నకి. తను రెడ్డి, నేను మాది అయినప్పటికీ అంటే మనం కులాంతరం ఏమని చేసుకున్నాం అంటే స్పష్టంగా భారతదేశంలో ఏ కులాల నుంచి వచ్చామని చెప్పుకోవాలి, తప్పదు. అది అమ్మ ఎవరో ఇప్పుడు మాట్లాడారు కదా, నాకు సంబంధించి మా అమ్మవారి వైపు నుంచి, హస్బెండ్ వైపు నుంచి ఈ కులం అని తక్కువ చూశారంటే ఏ కులమో చెప్పకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, ఇలా ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. మనం చెప్పకపోయినా అది రియాలిటీ, ఐడెంటిటీ అనేది రియాలిటీ. నేను మాదిగా, నా భార్య రెడ్డి. సో భార్య వైపు నుంచి ప్రాబ్లం ఏం లేదు, కానీ నా కుటుంబం వైపు నుంచి వాళ్ళకు అంగీకారం అంత వేగంగా అంత సమ్మతంగా లేకపోయినా వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. నేను ఒకటే కొడుకుని, బహుశా 2 కొడుకులు ఉంటే అంగీకరించకపోయేవాళ్ళు. ఒకటే కొడుకుని కనుక తప్పని పరిస్థితులు అంగీకరించారు. నాకేం పెద్ద సమస్యలు లేవు. సరే, ఇద్దరు ఉద్యమంలో ఉన్నాం కనుక ఇద్దరు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉండే వెసులుబాటు ఏమిటంటే అర్థం చేసుకుంటాం, కొంత పొలిటికల్ అవగాహన ఉంటుంది, సిద్ధాంత అవగాహన ఉంటుంది, సమస్యను అలా ప్రజాస్వామికంగా అర్థం చేసుకుంటాం కనుక సమస్య ఉండకపోవచ్చు. కానీ సాధారణ పెళ్ళిళ్ళలో ఆ సమస్య ఉంటుంది. అట్లా మేము పెళ్లి చేసుకున్న తర్వాత అంగీకరించారు, ఓకే పెళ్ళి అయిపోయింది, అంత పిల్లలు పుట్టినప్పుడు అరే కనీసం మాకు ఒక సంతృప్తి ఉండాలి కదా, నీకు బిడ్డ పుట్టింది, నీకు కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టినప్పుడు పుట్టెంటికలు తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి కదా, 21వ రోజు జరపాలి, ఇదంతా ఉంటుంది కదా, ఇది కూడా పట్టింపు లేదా మీకు అన్నారు వాళ్ళు. మాకు ఏది పట్టింపు లేదు అన్నాగానే ఆ అసంతృప్తి మా అమ్మ నాన్నకి పడుతుంది. వాళ్ళ జీవితం ఏం చెయ్యడు వీడు అని మా చెల్లెలు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కనుక దాంట్లో బాగా ఎంగేజ్ అయి ఉంటారు. అంటే మనకు ఒక ఆల్టర్నేటివ్ అనేది లేకపోవటం అనేది ఇది ఓకే, ఎట్లా చేయాలి, దాన్ని ఫామ్ ఏమిటి, వీటన్నిటి చేయాలా, అవసరం లేదని మనం అనుకుంటాం, ఎవరు పొలిటికల్ పర్సన్స్ అనుకుంటాం. కానీ మన చుట్టూ ఒక పెద్ద సమాజం ఉంటుంది, మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, కుటుంబం ఉంటుంది. మరి వీళ్ళందరూ మనం చేస్తున్న కార్యాచరణ పట్లనే వ్యతిరేక భావం కలిగే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు ఇట్లుంటారు కదా, ఎందుకు వీళ్ళు చేసేది ఏంటి, అసలు మనుషులు ఎక్కడ ఉన్నటువంటిది ఒక సందర్భం లేనటువంటిది ఏంటి వీళ్ళు చేసేది, ఎప్పుడు పోరాటం అంటారు, కేసులు అంటారు, జైలు అంటారు. వాళ్ళు జైలుకి పోయినప్పుడు మనం ఇడిపించుకురావడం మన పని, జైలు పెట్టి ఇడిపించుకురావడం మన పని తప్ప అంతకు మించి మన అవసరం వీళ్ళకి ఎక్కడ కలగదు. మన పండుగలు పిలిస్తే రారు, మన సమూహాల్లో భాగం కాదు. ఇట్లాంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడి ఉంటుంది. మరి వాళ్ళు ప్రజలే, విముక్తి కావాల్సిన ప్రజలే. ఆ ప్రజల్ని లొకేట్ చేయడానికి ఏదో ఒక ఆలోచన అయితే మనం సీరియస్గా చేయాల్సి ఉంది. ఇప్పుడైనా అన్ని పార్టీలు వెనకబట్టు పట్టిన ఈ దశలో మనం కనీసం సాంస్కృతిక పోరాటం గురించి అని సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉందనేది ఒక సాంస్కృతిక రంగంలో పనిచేసేవాడు, విప్లవ రచయితల్లో పనిచేసినటువంటి వాడిని కనుక నేను సాహిత్యం సాంస్కృతిక రంగంలోనే పనిచేస్తాను. దాదాపు 30 ఏళ్ళుగా అదే రంగంలో పనిచేస్తున్నాం, మాట్లాడుతున్నాం, రాస్తున్నాం. కనుక కొద్దిగా ఆలోచిద్దాం వీటి విషయంలో.
బైరి నరేష్ మన అలాంటి ప్రయోగం 5 రోజులు అనేది చిన్న విషయం కాదు అది. అయితే ఒక పిల్లవాడు చాలా ఆశ్చర్యంగా ఫేస్బుక్లో ఒక ఫోన్ తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి 300-400 మందిని అందరితో మాట్లాడుకుంటూ ఫోన్ ఇట్లా లైవ్ పెట్టి, వాడి వయసు ఎంత అంటే అభినవ్ కొడుకు పేరు 4th క్లాస్ అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండొచ్చు. వాడు ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడంటే ఫోన్ ఇలా పెట్టి ఒక స్పష్టమైన యాంకర్, ఒక మంచి ఛానల్లో మాట్లాడే యాంకర్ లాగా ఫోన్ ఇలా పెట్టాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 5 రోజులు ఇక్కడ ఉన్నావు కదా తమ్ముడు, నీకేమనిపించింది మాట్లాడు అని ఫోన్ అడు తిప్పుతున్నాడు. తిప్పి వాడు మాట్లాడుకుంటూ నేను ఇక్కడ ఉన్నాను, 5 రోజులు ఎన్నో విషయాలు ఉన్నాను, బైరి నరేష్ అంకుల్ ఇది మాట్లాడాడు, ఆకునూరి మురళి అంకుల్ అని మాట్లాడాడు, ఇది మాట్లాడాడు, నాకు చాలా సంతోషం అనిపించింది, నేను ఇన్నాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకునేవాని, ఇక్కడికి వచ్చాను కానీ చూస్తే దేవుడు లేడని అర్థమైంది నాకు ఇప్పుడు, అది ఇట్లా మాట్లాడుతున్నాం. ఎక్కడ తొనక పెరగకుండా ఇప్పుడు మనం చాలా టీవీ ఛానల్స్ యాంకర్స్ మాట్లాడితే ఒక్కటి కూడా డొక్కసూది లేదు, సరిగ్గా మాట్లాడలేరు వాళ్ళు ఎవరు కూడా. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు అంత బాగా మాట్లాడగలిగాడు ఆ అక్కడి పరిస్థితిని చూసి. 2-3 పిల్లలు వరుసగా నిలబెట్టి వాళ్ళకి ఫోన్ ఇట్లా పెట్టాడు, వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. ఈ కలయిక వల్ల ఇది సాధ్యమైంది. మనకు విప్లవం ఎక్కడ ఉంటుంది, పోరాటం ఎక్కడ ఉంటుంది అంటే మన ఇల్లు వదిలేసి బయటికి వచ్చినప్పుడే మనం విప్లవం పోరాటం అంటున్నాం. మన ఆఫీస్లో విప్లవం ఉండదు, మన ఇంట్లో విప్లవం ఉండదు, మన కుటుంబాల్లో బంధువుల్లో విప్లవం ఉండదు. నేను గమనించి చెప్తున్నా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. మీరు ఎవరైనా చెప్పవచ్చు. చాలామందిని చూశాను నేను. ఒక టీచర్ అయితే తన చుట్టూ 30 ఏళ్ళు పనిచేస్తే కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకొని పోతారు. ఎంతమంది నీ జీవితంలో విద్యార్థులు నేను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే ప్రశ్న వేసుకోవాలి కదా. వేదిక మీదకి వచ్చి గంట సేపు విప్లవం గురించి మాట్లాడతాడు ఆయన, కానీ ఆయన పనిచేస్తున్న స్కూల్లో చుట్టూ ఉన్నటువంటి 10 మంది టీచర్లకే విప్లవం గురించి తెలియదు, వర్గ పోరాటం గురించి తెలియదు, కమ్యూనిస్ట్ పార్టీ గురించి తెలియదు, ఆయన కుటుంబం ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చినట్టే పోరాటం. ఈ స్థితి ఉంటున్నాం కనుక కుటుంబాలు కలవడానికి ఒక వేదిక, సంవత్సరానికి 2-3 సార్లు కుటుంబాలు కలవాలి, ప్రేమికులు కలవాలి, పోరాటం చేస్తున్న వాళ్ళు కలగాలి. ఈ కలవలసినటువంటి అవసరాన్ని మనం ఏ రూపంలో తీసుకొస్తామనేది అయితే ఇవాళ సీరియస్గా ఆలోచించాలి. అయితే ఇది ప్రేమికుల మీద దాడులు, ఈ చంపడాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? గ్రామాల్లో చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. మా ఊళ్ళో నేను 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా మాదిలో ఆమె ఒక గౌడ్ ఆయనని ప్రేమించింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఎవ్వరేమనలే మా ఊళ్ళో. మా ఊరేం పెద్ద చాలా మారిపోయినటువంటి టౌన్ కూడా కాదు, ఒక చిన్న గ్రామ పంచాయతీ, ఒక 5-6 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీ నల్లమల్లాడుల దగ్గర. ఎవరు ఏమనలే, వాళ్ళని కలిసి జీవించారు వాళ్ళిద్దరు. ఆయన ఆ ఇంట్లో నుంచి గౌండ్ల ఇంట్లో నుంచి వచ్చి మా మాదిగ వాడల్లోనే ఈమె ఇంట్లోనే ఉన్నాడు. పిల్లలు కూడా పుట్టారు. సరే కొన్నాళ్ళ తర్వాత అనారోగ్యంతో చనిపోయారు ఇద్దరు భార్య భర్త. ఆ పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అట్లా మా ఊళ్ళో దాదాపు ఒక 10 పెళ్ళిళ్ళు అయ్యాయి, కులాంతర వివాహం. ఎవరికైనా ఎవరు దాడి చేయలేదు. ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా కాపురాలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకు పెరిగింది అంటే దేశంలో ఏర్పడినటువంటి రాజకీయ వాతావరణం వలన ఇది కలిగింది. ఎప్పుడైనా సరే ఇది రాజకీయ వాతావరణంలో భాగం ఉంటుందనేది చూడాలి. ఈ రాజకీయ వాతావరణం అనేది సమాజాన్ని ఘనీభవించే స్థితికి తీసుకొస్తుంది. ఎప్పుడైనా సమాజం ద్రవీభవ స్థితిలోకి వెళ్ళాలి, ఘనీభవించింది ద్రవస్థితిలోకి వెళ్ళాలి, ద్రవస్థితి వెళ్ళకపోగా ఘనీభవ స్థితిలోకి వెళ్తుంది. ఈ ఘనీభవించడం అనేది కులం ఘనీభవిస్తుంది, మతం ఘనీభవిస్తుంది. అందువలన అది ఏ రూపాల్లో వ్యక్తమవుతున్నది? టీవీలలో వస్తుంది, సినిమాల్లో వస్తుంది, సెల్ ఫోన్లో వస్తుంది. ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ ఒక మనిషిని పట్టుకొని కొట్టి చంపుతున్నారు కదా, మనందరికీ కనిపించేటట్లు పట్టుకొని కొట్టి చంపి వీడియో తీసి దాన్ని పంపిస్తుంది. ఇక్కడ ఉండేవాడికి, మన దగ్గర ఉండేవాడికి అది సహజంగా మనం కూడా ఇట్లా చేయాలనే ఆలోచన యూత్ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళు తెలంగాణ గ్రామాల్లో కూడా ఎందుకు ప్రవేశించిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న రోజుల్లో ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అయినా సరే ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో పనిచేయటం వలన ఆ ప్రభావం ఊరు మీద ఉంది, ప్రభావం ప్రజల మీద ఉంది. అలాంటి సమస్య ఎప్పుడన్నా వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళి లేదా అక్కడ ప్రజా సంఘాలు వెళ్ళి అర్థం చేయించిన సందర్భాలు ఉన్నాయి. లేదంటే పలానా వర్గాల వలన ఏమన్నా అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వస్తారు, లేకపోతే ఆ విప్లవకారులు వస్తారు, వాళ్ళ వైపు నిలబడతారు అనే ఒక అది ఉండేది, భయం ఉండేది, ఒక మంచి భావన ఉండేది. కనుక మన రాజకీయ ప్రాబల్యం తగ్గింది, మన ప్రభావం తగ్గింది, అటువైపు ప్రభావం పెరుగుతూ ఉన్నది. అలా పెరగటం మూలంగా దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు కూడా వాటికి వత్తాసు పలుకుతున్నాయి. ఈ వ్యవస్థ అంతా
ఇలా ఘనీభవించిపోవటం వాళ్ళకు అవసరం. కనుక మనం ఈ సందర్భంలో ఆలోచించి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ ఏదో ఒక సందర్భంలో 100 మందో 50 మందో ప్రేమికులు ఈరోజు ఇలా కలవటం అనేది ఒక మంచి విషయం. దీని ఇట్లా కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ సందర్భాల్లో కలవడానికి కావలసిన ఆలోచనలు చేయాలని నేను కోరుకుంటూ, మీ అందరికీ ఈ సందర్భంలో 50 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న వాళ్ళు, 5 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న వాళ్ళు, నాలాగా 25 ఏళ్ల కిందట చేసుకున్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. మనందరికీ ఒక వేదిక. సో సందర్భాలను విస్తృతం చేయాలని నేను కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ.